ऋषिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరిలో ఆచార్యులు వారు 2వ శ్లోకం బద్ధో హికో యో విషయోనురక్తః కో వా విముక్తో విషయే విరక్తః. కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. బద్ధోహికో, బద్ధుడు ఎవరు? బద్ధుడు ఎవరంటే విషయానురక్తుడే బద్ధుడు. తర్వాత విముక్త, విముక్తుడెవరు? విషయే విరక్త, విషయముల యందు వైరాగ్యము కలిగినవాడు విరక్తుడు. దీంట్లో ఇంకొక విషయం చెప్పాల్సింది, అది చెప్పి నేను తర్వాత దీని నుంచి వదిలే చాలు చాలు. ఇప్పుడు ఆత్మస్వరూపము మనస్ రెండండి. ఆత్మస్వరూపమేమో నిత్య శుద్ధం. ఆత్మస్వరూపము నిత్య శుద్ధం అంటే ఏమి? ఆత్మస్వరూపాన్ని శుద్ధం చేయాల్సిన పని లేదు, ఎప్పుడు శుద్ధమైనది అది. మరి మనస్సు, మనస్సు శుద్ధమా అంటే మనస్సు వారి వారి
స్థితిని అనుసరించి అది శుద్ధము అశుద్ధంలాగా ఉంటుంది. అందుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మనుష్యుడు బంధించబడాలన్నా మనుష్యుడు విముక్తి పొందాలన్నా మనస్సే కారణం. బంధాయ విషయాసక్తం, విషయములయందు ఆసక్తుడైతే అతను బద్ధుడు. ముక్త్యై నిర్విషయం స్మృతం. ముక్తుడు ఎప్పుడవుతాడంటే మనస్సులో విషయాలేమీ లేకపోతే ముక్తుడవుతాడు. మరి ఆత్మను విడుదల చేయాల్సిన పని లేదు. బంధించబడింది ఆత్మ కాదు, విడుదల పొందేది కూడా ఆత్మ కాదు. ఇప్పుడు విచారణ చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఆత్మతత్వము తెలుసుకుని నేను బ్రహ్మము, నేను బ్రహ్మ, ఈ మనస్సు చేసేటివన్నీ నాకు సంబంధము లేదు, మనసు చేసేటువంటివి నాకు సంబంధం లేదు, నేను నిత్యశుద్ధుడను, నేను నిత్యముక్తుడను, నాకు బంధము లేదు, నాకు మోక్షము లేదు. అని వీళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇతనేమో విడుదల చెందినట్లే. ఎవరు? ఈ ఆత్మస్వరూప స్థితిలో ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఇతను విడుదల చెందినట్లే. ఏమంటే అతను నిత్యశుద్ధుడు, నిత్యముక్తుడు అని నోటితో చెప్పాడు కదా. ఇప్పుడు అతను నిత్యశుద్ధుడు, నిత్యముక్తుడిని మనం అతన్ని గుర్తిస్తే అతను నిత్యశుద్ధుడా నిత్యముక్తుడా అనే స్థితిలో ఉన్నాడా లేదా అనేది మనం చెప్పలేమా? సపోజ్ నిత్యశుద్ధుడు అని అనుకోండి. నిత్యశుద్ధుడు అంటే నేను నిత్యశుద్ధుణ్ణి కాబట్టి ఇప్పుడు స్నానం చేయాల్సిన పని లేదు. స్నానం చేసినా ఒకటే, స్నానం చేయకపోయినా కూడా ఒకటే. ఎందుకంటే నేను నిత్యశుద్ధుడు. తర్వాత నేను నిత్యముక్తుడను, నాకు ఏ విషయంతోనూ సంబంధం లేదు. ఇప్పుడు ఇతను స్నానం చేయలేదు, బాగానే ఉంది. స్నానం చేయనప్పుడు అతను జ్ఞాని అయినా అతని శరీరం నుంచి దుర్గంధం వస్తుందా రాదా అంటే దుర్గంధం వస్తుంది. జ్ఞాని అయినా కూడా శరీరం నుంచి దుర్గంధం వస్తుంది. రండి. శరీరం నుంచి దుర్గంధం వస్తుంది, ఓకే రాని. ఇప్పుడు ఆ దుర్గంధం నుంచి ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడతాడు, బాగానే ఉంది. ఇతనంతటి ఇతనికి, ఎవరికి? ఈయన నిత్యశుద్ధుడని అనుకుంటున్నాడు చూడండి, అతనికి ఆ శరీరం నుంచి ఇబ్బంది కలుగుతున్నదా లేదా? అతనికి, అతనంతట అతనికి
ఇప్పుడు నేను నిత్యశుద్ధుడు అని అంటున్నాడు కదా, నేను నిత్యశుద్ధుడు అంటున్నటువంటి వాడు శుద్ధుడుగా ఉన్నట్లుగా ఉంటే ఒకవేళ ఆ శరీరం గురించి అతను ఏం చేయాలి? పట్టించుకోకూడదు. ఆ శరీరం గురించి పట్టించుకోకూడదు. అది దుర్గంధమన్నా ఉండని, దానికి ఆ శరీరానికి జ్వరం అన్నారని, లేకపోతే అనారోగ్యం అన్నారని, లేకపోతే ఏ పుండో లేకపోతే ఇంక వేరే ఏమైనా రాని కాక దాని నుంచి అతను పట్టించుకోకూడదు. బాధపడకుండా ఉండగలగాలి. బాధపడకుండా ఉండగలిగితే అప్పుడు అతను పైగా బాధపడకుండా ఉంటూ అతనేమనాలంటే ఇది నేను కాదు అనగలగాలి. శరీరము ఎంత అపవిత్రంగా ఉన్నా, శరీరానికి ఏమి ఉన్నా లేకపోయినా కూడా అతను ఏమనాలి? ఇప్పుడు నాకు దీనితో సంబంధము లేదు, నేనుగా ఉన్నాను అని అతను వ్యక్తపరిస్తే అప్పుడు అతను నిత్యశుద్ధుడు అని మనం గ్రహించవచ్చు. ఒకటి. తర్వాత రెండవది నిత్యముక్తుడు. నిత్యముక్తుడు అని అన్నప్పుడు ముక్తుడంటే ఏమి? విడుదల చెందినవాడు. దేని చేతను దుఃఖములు కానీ, బాధలు కానీ, శోకము కానీ, మోహము కానీ పొందనివాడు. దేని చేతను బాధ లేదు, శోకము లేదు, దుఃఖము లేదు, మోహము లేదు. ఇప్పుడు కొడుకులు ఉండారు, ఓకే ఉండారు. కొడుకులు లేరు, ఓకే లేరు. తండ్రి ఉండగా పిల్లలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొడుకు పోతే దానిని స్మరిస్తూ ఇతను బాధపడుతున్నాడా లేదా? బాధపడుతున్నాడా లేదా? కొడుకు పోతే సరే, కొడుకు పోతే పెద్ద సమస్య ఏముంది? కానీ అంటే కొడుకు పోతే ఇంకో కొడుకున్నాడు కాబట్టి కొంచెం బాధ అనేటువంటిది ఉపశమించవచ్చు. ఒక్కొక్కసారి ఆ కొడుకు చేసే పని ఈ కొడుకు చేయలేకపోవచ్చు. అప్పుడేమవుతుందంటే నా కొడుకు నింటే నాకు ఈ సమస్యలు ఉండేటివి కాదు అంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ కొడుకు పైన వ్యామోహము స్పష్టంగా కనిపిస్తున్నది. సరే, కొడుకు కథ అంటే ఒక కథ, ఒక రకం. భార్య లేదు అని అనుకోండి. భార్య లేకపోతే ఎంత ఇబ్బంది అంటే ఇది అష్ట కష్టాలలో ఇదొక కష్టం. అష్ట కష్టములలో భార్య లేకపోతే మహా కష్టం. ఇప్పుడు ఇతను నేను నిత్యముక్తుడు అని అంటున్నాడు కదా. నేను నిత్యముక్తుడు అంటున్నటువంటి వాడు నాకు భార్య లేనందువలన చాలా ఇబ్బందిగా ఉంది అని అతను మనస్సుతో వ్యక్తపరిస్తే ఇప్పుడు అతను నిత్యముక్తుడైనట్లా? తర్వాత మనవడో మనవరాలో ఇంకెవరో ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే కొడుకులు కోడన్ల కంటే మనవళ్ళు మనవరాళ్ళ పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మనవడు మనవరాళ్ళతో వీళ్ళ సంబంధం ఎక్కువ. ఎందుకంటే కొడుకు కోడలు చెప్పిన మాట వినరు. అందుకని మనవడు మనవరాళ్ళు అయితే వాళ్ళతో టైంపాస్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆ మనవడు మనవరాళ్ళతో మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకుని కోడలను అనాల్సిన మాటలు
ఈ మనవడు మనవరాళ్ళతో చెప్తూ అంటూ ఉంటారు. ఒక్కోసారి మనవడు మనవరాళ్ళు మాట్లాడే మాటలు, ఎందుకంటే వాళ్ళు అమాయకులు, చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి తెలియకపోయిన కారణం చేత ఏం చేస్తారంటే ఈ అవ్వతో తాతతో వీళ్ళతో చాలా క్లియర్గా మాట్లాడతారు. క్లియర్గానంటే మనస్సులో ఏ కల్మషములు లేకుండా మాట్లాడతారు. అలా కల్మషాలు లేకుండా మాట్లాడినప్పుడు వీళ్ళకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలా సంతోషం అనిపించి వాళ్ళపైన ప్రేమను బాగా పెంచుకుంటారు. ఇప్పుడు వాళ్ళు దూరమైతే అప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉన్నారు అని అనుకోండి, ఇప్పుడు వీళ్ళు విముక్తుడైనట్ల లెక్క. తర్వాత ధనమో ధాన్యమో వస్తువులు వాహనాలు, నేను వీటన్నింటినీ బాగా వివరించలేదు, ఒకటి చెప్పేస్తున్నా, దాన్ని బట్టి మిగతా అన్నీ అర్థం చేసుకోవాలి. దీన్నే కూర్చొని ఉంటే ఇంక మిగతాటివన్నీ కూడా చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు విషయం ఏమవుతుందంటే, ఇప్పుడు ధనం అని అనుకోండి, తన దగ్గర ఉండే ధనాన్ని ఈ కొడుకులు కోడళ్ళు ఉంటారే, వాళ్ళు ఏం చేస్తారంటే ధనముతో అవసరమైనప్పుడు చాలా నైస్గా మాట్లాడతారు. నైస్గా మాట్లాడి ఆ ధనము వచ్చేంతవరకు చాలా బాగా చూసుకుంటారు కూడా. వాళ్ళకి చేరిన తర్వాత అప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ధనము పోయినది కదా, ధనము ఉన్నంత వరకు వీళ్ళంతా నన్ను ఇట్లా చేశారు, ధనం పోయింది కాబట్టి వీళ్ళు చూడు ఇప్పుడు ఎంత ఇది చేశారని చెప్పి వీళ్ళు బాధపడుతూ కూర్చుంటారు. అప్పుడు ఇతను విముక్తిని పొందినాడా? పొందలేదు. ఇతను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడంటే, నేను నిత్యముక్తుడు, నేను నిత్యశుద్ధుడు అని చెప్తాడు. అట్లా చెప్పేటువంటి వాడు అతనుని జ్ఞానిగా మనము స్వీకరించవచ్చునా? విషయం చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి ఆచరణ అనేటువంటిది నేను చెప్తున్నా, ఆచరణ అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఆచరణ చాలా ప్రధానమైనప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే శాస్త్రం చెప్తారు, శాస్త్రం బాగా చెప్తారు. ఆత్మస్వరూపము నిత్య శుద్ధ బుద్ధ ముక్త పరమానంద అద్వితీయ బ్రహ్మానుభవ నిరంతరం సమ్యక్ ఆవిర్భూయాత్ అని చెప్పి దాని వివరణ చెప్తారు. దేశతః కాలతః వసుతః పరిచ్ఛేదరహిత అద్వితీయ బ్రహ్మానుభవ నిరంతరం సమ్యక్ ఆవిర్భూయాత్. నేను దేశానికి కానీ కాలానికి కానీ వస్తువుకు కానీ కట్టుబడి ఉండేటువంటి వాడను కాదు చెప్తాడు. అడిగి పోయే లోపల, ఆ విషయాల దగ్గరికి పోయే లోపల ఆడ కట్టుబడిపోతాడు. అంటే ఇప్పుడు వాటిని పట్టించుకోవాలన్నా పట్టించుకోకూడదా అనంటే, ఆ విషయాలను గురించి జ్ఞానిగా ఉండేటువంటి వాడు ఎలా ఉంటాడు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు చెప్తా. ఇంకా అతను ఎలా ఉంటాడంటే, వివేకం ఉంటుంది. వివేకం, శరీరం అని అనుకోండి, శరీరాన్ని శుద్ధంగా పెట్టుకుంటాడు. శరీరాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. ఏడంటే ఆడపోయి పడుకుండేది, ఏడంటే ఆడపోయి తిరుక్కుంటూ ఉండేది, అట్లంతా చేయకూడదు. చెయ్యుడు జ్ఞాని అలా చెయ్యుడు. ఎక్కడంటే అక్కడ పోయేది, ఏ గుడ్డలంటే ఆ గుడ్డలు వేసుకుండేది, ఎట్లంటే అట్లా ఉండేది, అశుద్ధంగా ఉండేది, అత చెయ్యుడు. ఎందుకంటే వివేకవంతుడు కదా. శరీరం అనేది ఉన్నంత వరకు శరీరం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ శరీరం నేను కాదు అని ఆయనకు తెలుసు. ఈ శరీరము నేను కాదు అని తెలుసు. అయినా
ఆ శరీరాన్ని ఏం చేస్తాడు? శుద్ధంగా పెడతాడు. ఆ శరీరాన్ని శుద్ధంగా పెడతాడు. ఆ శరీరానికి ఏమైనా అనారోగ్యం చేస్తే దానికి సంబంధించి మందులు మాత్రలు ఏంటో వేస్తాడు. ఆ శరీరానికి ఏదైనా ఒకవేళ ఇబ్బంది కలిగితే దానికి సంబంధించి ఏం చేయాలో అది చేస్తాడు. ఇవన్నీ చేస్తూ ఎట్లుంటాడంటే ఆ శరీరానికి ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు ఈ శరీరం నేను కాదు, ఈ శరీరానికి నేను సేవ చేస్తున్నానని చేస్తాడు. విషయం అర్థమవుతుందా? ఈ శరీరానికి నేను సేవ చేస్తున్నాను, ఆ శరీరానికి నేను సేవ చేస్తున్నా. మనకు ఈ 2 వీలరో 4 వీలర్సో ఇవి ఉంటాయి, కారో బండో ఏదో ఉంటుంది. ఆ కారులో కానీ బండిలో కానీ పోవాలనంటే, మనం బయట పోవాలంటే బాగా శుభ్రంగా పెట్టుకుంటామా పెట్టుకోమా? ఆ కారుకు పెట్రోల్ వేసుకుంటే పోతుందా, పెట్రోల్ వేసుకోకపోతే పోతుందా? వేసుకుంటేనే పోతుంది. అదేవిధంగానే ఈ శరీరం అనేటువంటిది ఆరోగ్యంగా ఉండాలి. ఆ తర్వాత ఆ శరీరము తిరగాలి. ఎందుకంటే ఆ శరీరాన్ని ఎవరి శరీరమైనా సరే వాడు ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటే ఏమవుతుంది? అది బలుస్తుంది. ఇష్టం వచ్చినట్లు తింటే బలుస్తుంది. బలవడమే కాకుండా ఏమవుతుందంటే బీపీ షుగర్లన్నీ పెరుగుతాయి. బీపీ షుగర్లు పెరిగితే ఇది నా ప్రారంధం అని అంటే ఎట్లా కుదురుతుంది? తినేది నువ్వు, మళ్ళీ ప్రారంధం మీదేసేదా? ప్రారంధం మీద వేయకూడదు. అట్లాగా వీళ్ళని ఏమనాలంటే మూర్ఖులు అనాలి. కానీ జ్ఞాని ఎలా ఉంటాడంటే శరీరానికి ఏది అవసరం, ఎంత అవసరం, ఎట్లా తినాలి ఇట్లాగే వేస్తాడు. వివేకం, వివేకం. సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తాడు, సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తాడు. సాత్వికమైనటువంటి ప్రదేశాన్ని ఉంచుకుంటాడు. తను ఉండే ప్రదేశము సాత్వికమైనటువంటి ప్రదేశంగా ఉంచుకుంటాడు. తర్వాత తను చేసే కర్మలు, తను కర్మలు చేస్తాడు. తను చేసేటువంటి కర్మలు ఎట్లుంటాయంటే సాత్వికంగా ఉంటాయి. అయితే ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా నేను చేస్తున్నాననేటువంటి భావన ఉండదు. దానిలో తను ఏదైనా చేసినప్పుడు అది జరగవచ్చు, జరగకుండా కూడా పోవచ్చు. జరిగినా సంతోషపడడు, జరగకపోయినా దుఃఖపడడు. అంటే ఏమంటే అది ధర్మబద్ధంగా అక్కడ జరగాల్సి ఉంది కాబట్టి చేస్తున్నాడు. అక్కడ సంకల్పాలు కూడా తనేం సంకల్పం చేసేది పెద్దగా ఏమి ఉండదు. అక్కడ ఆ సంకల్పాలు కూడా వేరే వాళ్ళ సంకల్పాలనే. ప్రారంధంలో ఏమవుతుందంటే ఇచ్ఛా ప్రారంధము, అనిచ్ఛా ప్రారంధము, పరేచ్ఛా ప్రారంధం అని ఇట్లా ప్రారంధాలు వస్తాయి. ఇచ్ఛా ప్రారంధం అంటే తను కోరుకొని దాన్ని పొందుట. అనిచ్ఛా ప్రారంధం అని అంటే తనకు ఇష్టం లేకపోయినా అది వస్తుంది, వచ్చినప్పుడు దానిని స్వీకరించటం. పరేచ్ఛా ప్రారంధం అని అంటే తనకేమీ ఇష్టం లేదు, వ్యవహారం లేదు, కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి రుద్దుతారు, నువ్వు ఖచ్చితంగా ఇది చేసి తీరాలా, అప్పుడు దాన్ని కూడా అనుభవిస్తాడు. కాబట్టి జ్ఞాని ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. తత్వవిధానంద స్వామి వారు ఏమన్నారంటే నా ప్రారంధంలో ఈ క్లాసులు చెప్పే పరిస్థితి ఉంది అని అన్నారు. అంటే విచారణ చేయడమే ఎంతసేపు విచారణ. ఈ విచారణ చేయడం అనే ప్రారంధం ఒకటి ఉంది. రెండవది ఏంటంటే మీ బుద్ధుల్లో ఉండాయే, మీ బుద్ధుల్లో ఏముంది? మీ బుద్ధుల్లో దేవుడు అంటే ఏదో ఒక రూపం ఉంది, ఆయన ఇలా ఉంటాడు, ఆయన పలానా ప్రదేశంలో ఉంటాడు, ఆయన ఇట్లా ఉంటాడు, ఇదంతా మీకు ఉంది చూడండి. దాన్నంతా తుడిచేసే బాధ్యత నా పైన పడింది అని అన్నారు. అంటే ఈ విగ్రహారాధన, తర్వాత సగుణోపాసన, ఇవి ఉన్నాయి చూడండి.
సగుణోపాసన అంటేనే అక్కడికి ఈ ఈ విశ్వస్వరూపంగా ఉండేటువంటిది సగుణోపాసన. సాకారోపాసన అంటే విగ్రహ రూపంగా ఉండేది. ఈ విగ్రహ రూపంగా ఉండేటువంటిది ఈశ్వరుడు కాదు. ఈ సగుణ రూపంగా ఉండేది కూడా నిజమైనటువంటి స్వరూపం కాదు. మరి ఈ రెండింటికంటే అతీతమైనటువంటిది నిజమైనటువంటి స్వరూపం. ఆ స్వరూపాన్ని గురించి నేను చెప్పడం ఉంది. ఆ ప్రారంధం నా నెత్తిన పడింది. సరే, నేను దాన్ని చెప్దాము అని అనుకుంటే మీ బుద్ధుల్లో ఎలా ఉంటాయంటే, మీ బుద్ధుల్లో గూడు కట్టుకుని పోయి ఉంది. ఏమని? ఆకారముని ఆయన పలానా ప్రదేశంలో ఉంటాడని, మోక్షం అంటే ఇట్లని ఇట్లా కట్టుకున్నాను. దాన్ని నేనేం చేయాలి? నేను చెప్తే మీకు నచ్చదు. నచ్చకపోయినా నేనేం చేయాలి? నేను వేరేది చెప్పను. స్వామీజీ ఏమన్నారంటే, మొదట్లో నేను కూడా వాళ్ళ బుద్ధిని అనుసరించి ఏదో చెప్దాంలే అని సరే అని కొద్దిగా ప్రయత్నం చేసినాను. కానీ మళ్ళీ లాస్ట్కు నాకేమనిపించిందంటే, అట్లా చెప్పకూడదు, అలా చెప్పకూడదు. ఎందుకంటే ఉన్న తత్వం యథార్థాన్ని చెప్పాలి కాబట్టి. వాళ్ళు తెలుసుకుంటారా తెలుసుకోరా అనేటువంటిది వాడి యోగ్యత. నేను చెప్పడం అనేది చెప్తా అంతే. వాడు బిన్ లాడెన్ వచ్చి అడిగినా, బిల్ క్లింటన్ వచ్చి అడిగినా, లేకుంటే సాధువుగా ఉండే అతను వచ్చి అడిగినా, పరమ దుర్మార్గుడు వచ్చి అడిగినా, జైల్లో మగ్గుతూ ఉన్నటువంటి ఒక పరమ కిరాతకుడు వచ్చి అడిగినా, రేపో మన్నాడు ఉరిదీయబోతున్నటువంటి ఒకానొక ఖైదీ వచ్చి అడిగినా తత్వమసి అని నేను చెప్తాను. అంటే నీవు బ్రహ్మవు, తత్వమసి భావయాత్మని ఉన్నది కదా, అదే నేను చెప్తాను. కానీ నీకు ఆ స్థితి లేదు కాబట్టి నువ్వు ముందు ఇలా ఉపాసన చేయి, ఆయన అలా ప్రార్థించు, నేను అలా చెప్పను అని అన్నారు. చూడండి ఎట్లా ఉందో. ఎందుకంటే వారు ఆచరణ అనేటప్పటికీ ఏమైపోతుందంటే వారు అలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. మీరు స్నానం చేసి ఐరన్ చేసిన బట్టలు వేసుకుని ఏదైనా ఒక సెంటు ఒకటి కొట్టుకున్నారని అనుకోండి. ఇప్పుడు మీరు పోతూ ఉంటే ఆ సెంటు వాసన వస్తుందా రాదా? ఎక్కడెక్కడ వస్తుంది? మీరు ఆడపోతూ ఉంటే మీ చుట్టూ అది వస్తుంది. అంటే మీరు ఆడుంటే ఆడు ఉంటుంది, మీరు వెళ్ళిపోయినాక కూడా ఆడనే ఉంటుంది. అదేమన్నా ఉంటుంది అంటే మీ దగ్గర ఉండేటువంటిదే ప్రకటింపబడుతూ ఉంది కదా అది. ఒకవేళ సెంటు కొట్టుకోలేదు అని అనుకోండి, నీట్గా శుభ్రమైనటువంటి బట్టలు వేసుకున్నారు అని అనుకోండి, ఆ శుభ్రంగా ఉండేటువంటి బట్టల వలన ఏం తెలుస్తుంది? శుభ్రంగా ఉండేటువంటిదే అక్కడ ప్రకటమవుతుంది. అదే ప్రకటమవుతుంది కదా. అట్లాగే అతనిలో ఏమి ఉందో, ఎవరెవరిలో ఏ భావన ఉందో ఆ భావనయే అతని మాటల రూపంగా, అతని చేష్టల రూపంగా, అతని మానసిక భావము రూపంగా ప్రకటమవుతుంది. ఇప్పుడు ధనియాలు పెట్టామంటే మూటలో వాసన ఏం వాసన వస్తుంది? ధనియాల వాసన వస్తుంది. బెల్లము మూట పెట్టామండి, ఏం వాసన వస్తుంది? బెల్లం వాసన వస్తుంది. మల్లె పుష్పములు పెట్టామండి, వాసన ఏమొస్తుంది? మల్లె పుష్పములు వాసన వస్తుంది. వీడి మనస్సులో వీడి సంస్కారాలు ఏమున్నాయో అవే కదా బయటపడతాయి. వీడి మనస్సులో ఏ సంస్కారాలు ఉంటే ఆ సంస్కారాలే కదా అవి బయటపడతాయి. అవే కదా వాటి వాసనలే కదా బయటపడతాయి. తినేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్సులో కానీ, వాళ్ళు చేసుకునే అలంకారములో కానీ, వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ, వాళ్ళు చూసే చూపులో కానీ ఇవన్నీ ఉన్నాయి చూడండి. వీటన్నింటిలోనూ వాడి మనస్సులో ఉండేటువంటిదే ప్రకటింపబడుతూ ఉంటుంది. వాడి సంస్కారాలే ప్రకటింపబడుతూ ఉంటాయి.
అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు వాడు ఏదో మాట్లాడుతున్నాడు అని అనుకోండి, వాడు మాట్లాడుతుంటే ఇప్పుడు వాడి యొక్క మానసిక పరిస్థితిని చెప్పలేమా? వాడు సత్వగుణంగా ఉన్నాడా, రజోగుణంగా ఉన్నాడా, తమోగుణంగా ఉన్నాడా? ఇప్పుడు దైవ కార్యక్రమాన్ని గురించి మాట్లాడేదానికి సమావేశం ఏర్పాటు చేశాము అని అనుకోండి. ఒకవేళ దైవ కార్యక్రమాన్ని గురించి సమావేశం ఏర్పాటు చేస్తే అది సత్వగుణం కదా. అది సత్వగుణంలోకి వచ్చాడు అని అనుకోండి, సత్వగుణం దగ్గరికి వచ్చాడు. సత్వగుణం దగ్గరికి వచ్చినా కూడా వాడు దైవ కార్యక్రమాన్ని గురించి మాట్లాడతాడా, లేకపోతే వాడి మనస్సులో ఉండే సంస్కారాలను బట్టి దానిని మారుస్తాడా? సత్వగుణం ఉన్నిందని అనుకోండి, ఒకవేళ సత్వగుణం ఉంటే ఆడుండేటువంటిది ఆడ చేయాల్సింది దైవ కార్యక్రమం చేయాలండి. మనం కూడా దైవ కార్యక్రమాన్ని సక్రమంగా చేయాలి. నా వంతు బాధ్యతను నేను కూడా అక్కడ నిర్వర్తిస్తాను, అందరూ కూడా కలిసి దైవ కార్యక్రమాన్ని చెయ్యాలి అని అంటాడు. వాడికి సత్వగుణం ఉంటే. ఒకవేళ వాడిలో రజోగుణం ఉన్నిందని అనుకోండి, వాడు ఏం చేస్తాడు తెలిసిన? కరెక్టే, ఇక్కడ దైవ కార్యక్రమం చేయాలి, కరెక్టేనండి, కాదని చెప్పట్లేదు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవడిస్తాడు, ఎక్కడి నుంచి వస్తుంది? చూడు లెక్కలు ఎట్లేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది వీడికి? వీడి ఏ గుణంలో ఉన్నట్టు లెక్క అయింది? రజోగుణం. అంటే వాడిలో రజోగుణం అనేటువంటి దానిపైన ఉంది ఆసక్తి. ఇది ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా అవుతుంది, దీనికి ఖర్చు ఎంత అవుతుంది అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆ మనస్సులో ఉన్నాయి. దైవ కార్యక్రమం అండి, అది ఎట్లా జరుగుతుంది అనేటువంటిది చూస్తూ ఉందాం, దేవుడు ఎలా జరిపిస్తాడో చూస్తూ ఉందాం అని అంటే అప్పుడేమైంది? అప్పుడు ఆ మనసు ఎలా ఉన్నట్టు లెక్క? దైవం పైన ఆధారపడినట్లు లెక్క. దైవం పైన ఆధారపడినాడు కాబట్టి దైవం ఎట్లా నడిపిస్తుందో చూద్దాం. ఇది మాత్రం మంచి కార్యక్రమమే అని అంటాడు. ప్రతిదాన్ని మంచి కార్యక్రమమే అని అంటాం. మళ్ళా స్వామీజీని వచ్చి శంకర జయంతికి మనమందరూ కలిసి శంకర భాష్య పారాయణం చేద్దాం అని అన్నారంట. ఏమంటే శంకర జయంతికి మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే శంకరాచార్య స్వామి వారిని పెట్టి అభిషేకం చేసి పూజలు ఇవన్నీ చేసి ప్రసాద వినియోగం ఇవన్నీ చేస్తుంటారు. దాంతోపాటుగా ఇప్పుడు ఏమన్నారంటే, అంటే స్వామీజీలందరూ కూర్చున్నారనమాట అక్కడ మాట్లాడుతూ, ఇంక శంకర జయంతి వస్తుందండి రేపు నెలలో, మనం చేద్దాము, ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే సందర్భంలో ఈ విధంగా శంకర భాష్యాన్ని మనం పారాయణం చేద్దాం అని అన్నారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. స్వామీజీ అన్నారట, అయ్యా శంకర భాష్యాన్ని పారాయణం చేస్తే నువ్వు శంకరాచార్యుల వారిని నిజంగా సేవించిన వాడు అవుతావా? శంకరాచార్య స్వామి వారు భాష్యం రాశారండి. ఆ భాష్యాన్ని మనం చదివేసేది, భాష్యాన్ని మొదలు పెట్టి చివరి వరకు చదివితే ఇప్పుడు శంకరాచార్య స్వామి వారు ఏదైతే వారు అనుకున్నారో, ఎవరు శంకరాచార్య స్వామి వారు ఏమని భావించి ఆ భాష్యాన్ని రాసినారో, అలా రాసినటువంటి దాని యొక్క స్థితిని మనము పొందిన వాళ్ళం అవుతామా? శంకరాచార్య స్వాముల వారిని నిజముగా మనము సేవించిన వాళ్ళం అవుతామా? అంటే మరి ఎలా చేస్తే సేవించిన వాళ్ళం అవుతాం? అంటే శంకరాచార్య స్వాముల వారు ఎలా ఉండాలని భాష్యములో చెప్పినారో అలా ఉండుట. అలా ఉన్నామని అనుకో, అప్పుడు శంకరాచార్య స్వామి వారిని నిజంగా సేవించిన వాళ్ళం అవుతాం. ఇది స్వామీజీ చెప్పారు. అంటే ఎందుకు చెప్పారు అలాగా? ఇప్పుడు అతను శంకర భాష్యం పారాయణం చేద్దామని ఒకతను అన్నాడు, స్వామీజీ ఇలా అన్నారు. ఇప్పుడు రెండింటిలోనూ ఆయన చెప్పింది ఏమన్నా శంకర భాష్యాన్ని పారాయణం చేద్దామన్నాడు, ఏమన్నా తక్కువ? అదేమన్నా
సామాన్యమైనటువంటిదా? కాదు. అయినా అదేం చేస్తుంది? శంకర భాష్యాన్ని పారాయణం చేస్తే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం చెప్పండి? భాష్యాన్ని పారాయణం చేసినామంటే, భాష్యాన్ని పారాయణం చేస్తే ఏం ప్రయోజనం వచ్చింది నీకు? ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే వాడి మనస్సులో శంకర భాష్యం గొప్పది ఉంది, అందుకని శంకర భాష్యాన్ని పారాయణం చేద్దామని అన్నాడు అతను. స్వామీజీ మనస్సు ఎట్లా ఉంది? శంకరుల వారు చెప్పినటువంటి దాన్ని ఆచరించాలని ఉంది. అందుకని స్వామీజీ ఏమన్నారు? ఆచరణే ఉండాలి. శంకరుల వారు ఎలా చెప్పారో అలా ఉండుటయే శంకరుల వారు చెప్పినట్లుగా మనం ఉండుట, సేవించుట. కాబట్టి ఈరోజు శంకర జయంతి అయితే ఆ రోజు మనం ఏం చేయాలి? శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి భాష్యాన్ని కొద్దిగా తీసుకొని దాంట్లో మనం ఎలా ఉండాలనో దాని గురించి చర్చించుకొని ఆ ప్రకారంగా మనం ఉండుట. చూడండి, ఇప్పుడు ఇద్దరు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు స్వామీజీ చెప్తా ఉండేటువంటిది సత్వగుణమైంది, ఇంకొక అతను చెప్తా ఉండేది రజోగుణం అయిపోయింది. ఎట్లా ఉంటుందో చూడండి. అంటే వాళ్ళలో ఉన్నటువంటి సంస్కారం ఉందే, అంటే వాళ్ళ మనస్సు ఉందే, ఆ మనస్సు ఏమవుతుంది? అదే ప్రకటమగుచున్నది. కాబట్టి ఆచరణ అనేటప్పటికీ జ్ఞాని యొక్క ఆచరణ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ జ్ఞాని అనే ఆచరణ విముక్త, కోవా విముక్త అని అంటే విషయే విరక్త. విషయాలు ఉంటాయి, విషయములతో ఎలా ఉంటాడు అనేది ఇక్కడ విషయం. స్వామీజీని ఒక అతను ఏమడిగారంటే, కొత్తగా ఆశ్రమం ఓపెన్ చేస్తున్నాం స్వామీజీ, ఆశ్రమానికి పేరు ఏదో పెట్టినాము అని చెప్పి అదంతా చెప్పినారు. సరే, దానిలో ఈ మనం విచారణ చేసుకుంటున్నాం కదా, ఈ విచారణ చేసుకుంటా ఉండేటువంటి ఒక హాల్ కూడా ఉన్నది, దానికి పేరేం పెట్టమంటారు అని అడిగారు. పేరేం పెట్టమంటారు అంటే స్వామీజీ చెప్పచ్చు కదా ఏదో ఒక పేరు స్వామీజీ పేరు చెప్పలా. పేరు చెప్పకుండా ఏమన్నారంటే, కొంతసేపు ఉండు, మనకు దానికి ఉపనిషత్తులో ఉంది. ఇది ఉపనిషత్తులో ఏమని చెప్పిందంటే, నచికేతుల వారితో యమధర్మరాజు గారు చెప్పారు. నచికేతుల వారితో యమధర్మరాజు గారు చెప్పారు. ఏం చెప్పారో చూద్దాముండు అని చెప్పి కఠోపనిషత్తు తీసి, స్వామీజీకి ఆ శ్లోకం తెలిసిన బ్రహ్మ సంసద అని ఉంటుంది అక్కడ, అది తెలుసు. అయినా ఏం చేశాడంటే, బ్రహ్మ సంసద ఉంది కానీ చూద్దాముండు అని చెప్పి ఆ కఠోపనిషత్తు బుక్ తీసి దానిలో నచికేతుల వారికి యమధర్మరాజు గారు చెప్తారు. భగవద్గీతలో యయిమం పరమం గుహ్యం మద్భక్తే శోభిదాశతి భక్తిమయ పరాం కృత్వ మామ వేశ్యస్య సంశయ అని ఉంది కదా. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అని కూడా ఉంది కదా. అట్లాగా యమధర్మరాజు గారు నచికేతుల వారికి చెప్తారు, నాయన ఈ విధంగా బ్రహ్మ సంసదహి, బ్రహ్మతత్వ విచారణ చేస్తారే అక్కడ బ్రహ్మ సంసదహి అని అన్నారు. ఇప్పుడు ఆ పేరుని పెట్టండి అక్కడ అని అన్నారు స్వామీజీ. అంటే తను మాట్లాడుతుంటే ఏదో ఒక పేరు చెప్పచ్చు కదా, ఏదో ఒకటి దానికి సజెస్ట్ చేయొచ్చు కదా. చేయడు. శాస్త్రంలో ఏముంది, శాస్త్రంలో ఉండేది అక్కడ పెట్టాలా. తెలిసింటే కూడా నిర్ధారణ చేస్తారు శాస్త్రంలో ఉంది అంటే తను మాట్లాడే మాట, తను చేసే చేష్ట అంతా ఎట్లా ఉంది ఇప్పుడు? అంతే ఉంది. దాని నుంచి మనం వేరేది ఏదన్నా ఒక్క ఇదంటే కూడా అక్కర్లేదు. తర్వాత సుమిత్రాదేవి ఉన్నారు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి, ముగ్గురు కదా భార్యలు దశరథ మహారాజుకి. ఒక ఆమెకు సన్యాస దీక్షను ఇచ్చి ఉన్నారు. ఆమె పేరు సుమిత్ర.
సుమిత్ర ఆవిడ పేరు. సరే అమ్మ, మీకు మీ పేరు నామకరణం చేయమంటారో చెప్పండి అని అన్నారు. స్వామీజీ నేనేం చెప్పలేను స్వామీజీ, మీ ఇష్టం. స్వామీజీ ఏమన్నారంటే సుమిత్రానంద సరస్వతి అని పేరు పెట్టారు. సుమిత్రానంద సరస్వతి అని పేరు పెట్టి, అరే సుమిత్రానంద సరస్వతి అని పేరు పెట్టారు, ఇంక అదే ఉందే పేరు, మారలేదని అంటే, ఆ సుమిత్ర అనే పేరును ఎందుకు పెట్టాడో చెప్పారు స్వామి. ఇప్పుడు రామచంద్రుల వారికి జన్మనిచ్చింది ఎవరు? కౌసల్యమాత. రామచంద్రుణ్ణి అడవులకు పోవాలని కైకేయి మాత కోరింది. దానికి దశరథుడు కూడా అంగీకరించినట్లే అయినది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రామచంద్రుడు వెళ్ళాల్సి వచ్చింది. సరే, భరతుణ్ణి రాజ్య పట్టాభిషేకం చేయాలని కోరింది ఎవరు? కైకేయి. సరే, అటుకు అయ్యింది. ఆయన లేడు రామచంద్రుల వారు అడవులకు పోయేటప్పుడు. సరే, లక్ష్మణస్వామి ఉన్నారు. లక్ష్మణుణ్ణి వెళ్ళమని చెప్పి కైకేయి మాత కోరలేదు, కౌసల్యమాత చెప్పలేదు, రామచంద్రుల వారు రమ్మని చెప్పి పిలవలేదు, ఎవరు పిలవలేదు. ఈ లక్ష్మణస్వామి నేను వస్తాను అన్నాడు. లక్ష్మణస్వామి వస్తాను అని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళితే కొత్తగా పెళ్ళి ఉండేవాడిని, భార్య దగ్గరికి కూడా వెళ్ళాడు. భార్య దగ్గరికి వెళితే భార్య కానీ అమ్మ కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయనేటువంటిది స్వామీజీ వివరించారు. నాన్న, అన్న నీకు దేవునితో సమానం. పితృదేవుని తర్వాత అంటే తండ్రి వంటి వాడు. తండ్రి మాట ఎట్లా స్వీకరిస్తావో అలాగే అన్న మాటను స్వీకరించు. అన్నకు సేవ చెయ్యి. ఎవరు చెప్తాను ఇది మాట? ఎవరు? సుమిత్ర చెప్తా ఉంది. ఇప్పుడు ఈయన పోవాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. చూడండి, అంటే ఆడ సేవా తత్పరతతో తన కుమారుడుగా ఉండేటువంటి వాడు రామచంద్రుల వారి సేవలో నిమగ్నమై నీ యొక్క యోగక్షేమాల గురించి పట్టించుకోవద్దు, రామచంద్రుల యొక్క యోగక్షేమములే నీ యోగక్షేమాలన్నీ నీవు స్వీకరించి అలా సేవ చెయ్యి అని చెప్పి సుమిత్రామాత లక్ష్మణస్వామిని ఆశీర్వదించి పంపినది. కౌసల్యమాత రామచంద్రుల వారిని, నాయన నిన్ను నేను ఒక కోరిక కోరుతాను, ఏమంటే నువ్వు రాజ్యాభిషేకం నువ్వు చేసుకో అని చెప్పి కోరింది. అమ్మా, నీ కోరిక కూడా నేను నెరవేరుస్తాను. అయితే ఎట్లా నెరవేరుస్తానంటే ముందు తండ్రి కోరిక నెరవేర్చి, తండ్రి యొక్క ఆనతని నెరవేర్చి, తరువాత తల్లి యొక్క ఆనతని నేను నెరవేరుస్తానన్నారు రామచంద్రుల వారు. ఇప్పుడు కౌసల్యామాత యొక్క గొప్పతనము ఏమంటే సుమిత్రామాత యొక్క గొప్పతనం, ఇద్దరిలో ఎవరిది గొప్పతనం చెప్పండి? ఎంత ఉదారమైనటువంటి చరిత. అటువంటి సుమిత్రామాత యొక్క పేరుని నీకు నేను అలాగే పెట్టేస్తున్నానని స్వామివారు చెప్పి అలా చేశారు వారు. అంటే ఏది మాట్లాడినా ఎట్లొస్తుంది? తస్మాత్ శాస్త్రం ప్రమాణం. జ్ఞాని అంటే ఏమనుకుంటున్నారు? జ్ఞానంటే రోడ్డు అంటే దురుక్కుంటా ఉండేది, ఏదంటే అది పడితే అది తినేది, ఎక్కడంటే అక్కడ పడితే అట్లా ఇట్లుంటాడని అనుకుంటున్నారా? అట్లా కాదు. పరమశుచిగా ఉంటాడు. పరమశుచి. ఎంత శుభ్రంగా ఉండాలో అంత శుభ్రంగా ఉంటాడు. తను ఉండాల్సిన ప్రదేశంలో ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో అలా శుభ్రంగా ఉంచుకుంటాడు. మనస్సు అంతే శుచిగా ఉంటుంది. శాస్త్రం ఏది ఉందో అదే ఉంటుంది. ఆచరణ చూడండి, క్లీన్. ఇప్పుడు ఇతను విషయములందు ఉన్నాడా లేడా? ఉన్నాడు. విషయములతో సంబంధపడి ఉన్నాడా? డబ్బులు తీసుకెళ్ళి స్వామీజీకి ఇచ్చి నమస్కారం చేసుకుంటే
ఈ డబ్బులు ₹1,000 నాకెందుకయ్యా, నేనేం చేసుకుంటాను దీన్ని? తీసి జోబిలో పెట్టి ఇది నాదే అని అనుకో, నువ్వే ఖర్చు పెట్టు. ఇది నాదే అని అనుకో, నాకు ఇచ్చినానని నువ్వు అనుకొని అది జోబిలో పెట్టి నేను ఖర్చు పెడుతున్నానని నువ్వు అనుకోని నువ్వు ఖర్చు పెట్టుకో. ఎవరు చెప్తాడండి మాట? అంటే ఏమన్నా తెలుస్తుంది, అర్థమవుతుందా? అది వేళ్ళు నా దగ్గర వెనకాల ఉన్నాయి, వేళ్ళు కావాల్సిన వేళ్ళు ఉన్నాయి అన్నారు స్వామి. అట్లా కాదు స్వామీజీ, నేను మీ దగ్గర శ్రవణం చేస్తున్నాను కదా స్వామీజీ, కొద్దిగానన్నా నేను సేవ. అయ్యా, దానికి సేవ చేయాల్సిన విధానం వేరే ఉంది, అది చేద్దులే, అది చెయ్యి. ఏది వేరేది సేవ చేసే విధానం? స్వామీజీ ఏది చెప్తున్నారో అది నేను అనుష్ఠానం చేయాలి, అది ఆచరణ ఉండాలి. అది ఉంటే నేను చెప్పినట్లు చేసినట్లు అవుతుంది. కానీ ఇదంతా ఎత్తుకొని వచ్చి నాన్న తినేసి నేనేం చేసుకోవాలి? నా దగ్గర ఉండేదే ఇప్పుడు నేను ఖర్చు పెట్టలేకుండా ఉండాలన్నారు. ఎట్లా ఉంటుంది చూడండి. ధనం పైన ఏమన్నా ఆసక్తి ఉందా? ఎవరో అమెరికాకు వెళ్ళినప్పుడు 10 తులములు ఉండేటువంటి బంగారు కడ్డీ ఇచ్చారట తీసుకొని వచ్చి. దీన్ని నేనేం చేసుకుంటానమ్మా? అడవరో ఇచ్చినారు 10 తులాలు. 10 తులాలు అంటే ఎన్ని? ఒక తులం అంటే 8 గ్రాములా? తులం అంటే 10 గ్రాములా? 8 గ్రాములు కదా. సవర్ అంటే తులం అంటే 10 గ్రాములు. సరే, అది 10 తులములు ఇచ్చారట. ఇది నాకెందుకమ్మా ఇస్తున్నావు, ఈ భారం నాకెందుకు అని అన్నారట. అంటే ఏమో స్వామి, ఈ బంగారం మీకు అప్పగించాలని నేను అనుకుంటున్నాను అన్నారు. నన్ను ఏం చేయమంటావు, దీన్ని చెప్పు అని అన్నట్ట. స్వామి, మీరు ఎక్కడైనా సరే సద్వినియోగం చేయండి, మీ దగ్గర ఇస్తే అది సద్వినియోగం అవుతుందని నేను ఇస్తున్నాను అన్నారట. ఇది ఒక భారం నా నెత్తిన పడిందా అని అనుకుని, సరే ఆడపెట్టు అని చెప్పి అంటే, లేదు స్వామి మీరు చేత్తో ఒకసారి టచ్ చేయండి పెడతాం. సరే, చేత్తో టచ్ చేసి ఆడపెట్టు అన్నారు. పెట్టినారు. సరే, ఆడి నుంచి వచ్చేటప్పుడు ఆ బ్యాగులో వేసి పెట్టినాడు, వచ్చింది. ఇక్కడికి వచ్చిన దాని గురించి మర్చిపోయినాడు దాని గురించి. అది ఒక బంగారు కడ్డీ ఉందని కానీ అదేమన్నా ఉందని కానీ తనకు గుర్తు లేదు, ఏమీ లేదు. ఎందుకంటే దానిపైన దృష్టి ఉంటే అది ఉంటుంది. నాది పలానా ఇది ఉంది కదా, పలానా ఇది ఉంది కదా అని ఉంటుంది. సరే, కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఆ ఇంటిలో, స్వామీజీ ఇంటిలో పనిచేసేదానికి ఒక అమ్మగారు వచ్చి పనిచేస్తుంటారు. అమ్మగారు వాళ్ళ మనవరాలను పిలుచుకొచ్చి ఆ మనవరాలకి వివాహం కోసం గాను పత్రిక ఎత్తుకొని స్వామీజీ దగ్గరికి వచ్చింది. వస్తే స్వామీజీకి పత్రిక ఇచ్చి, స్వామీజీ మా మనవరాలను మీరు ఆశీర్వదించండి, ఈ అమ్మాయి వివాహం సక్రమంగా జరిగేటట్లుగా అన్నారు. నేనేమని ఆశీర్వదించనమ్మా అని చెప్పని పత్రిక తీసుకున్నాడు. పత్రిక తీసుకొని చూశాడు. అప్పుడు గుర్తొచ్చిందంట అది బంగారం. అంటే ఈమెకి ఏ విధంగా ఈమెకు నేను సహాయం చేయగలను వస్తే వెంటనే అప్పుడు వచ్చింది, ఫ్లాష్ అయ్యింది అది. అప్పుడు ఫ్లాష్ అయితే చూడండి, ఎప్పుడు ఏది ఫ్లాష్ కావాలో చూడండి, ఏ సమయానికి ఏది రావాలన్నా అది రావాలా. అప్పుడు ఫ్లాష్ అయితే, ఓ ఉండు అని చెప్పి అప్పుడు పోయి ఆ బ్యాగులో అక్కడెక్కడో కింద ఉండింటుంది కదా, బ్యాగ్ ఎక్కడో వేసిన్నాడు. ఆ బ్యాగుని తీసి ఆ కడ్డీ ఒకటి ఎత్తుకొని వచ్చినాడు లోపల నుంచి. ఆ కడ్డీ ఎందుకు ఎత్తుకొని వస్తున్నారని అనుకున్నారు వీళ్ళు. ఎత్తుకొని వచ్చి ఆ అమ్మకిచ్చి, ఆ పాపకిచ్చి, చూడమ్మా దీనిని నువ్వు ఉపయోగించుకో, నీ వివాహము చాలా శుభప్రదంగా జరగనిగాక అన్నాడు. 10 తులములనంటే 100 గ్రాములు. 100 గ్రాముల బంగారంటే ఏమనే మాత్రం దానిపైన ఏ భావన ఉంది చెప్పండి ఇక్కడ? అరే 100 గ్రాములు అది ఏమన్నా ఉందే, దీన్ని ఇస్తున్నామే అనేటువంటి ఫీల్ ఏమన్నా ఇంత పోతా ఉంది అని ఏమన్నా అనుకుంటున్నాడా?
ఎట్లా ఉందండి? ఇది జ్ఞానంటే, ఇది విషయములు యందు విరక్తుడంటే. ఈడొచ్చి కూర్చొని నేను నిత్యముక్తుడను, నిత్యశుద్ధుడను, నిత్య శుద్ధుడను ఏంటంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఆడపోయిన తర్వాత హోటల్లోకి పోయేదును ఇష్టం వచ్చినట్లు పెట్టుకొని దాంట్లో ఏమయ్యా ఉప్పు తక్కువ ఉంది, ఉప్పేయి, ఏమయ్యా చికెన్ లేదా, ఏమంటే నేను నిత్యశుద్ధుడు, నేను నిత్యముక్తుడు, ఇది తింటా ఉంది. ఏంది దీన్ని పిండాకుడు వీడా జ్ఞానే. ఇట్లాంటి దరిద్రులందరినీ ఏం చేయాలా? ఇట్లాంటి దరిద్రులందరూ వచ్చి ఇప్పుడు ఏం చేశారంటే శాస్త్రాన్ని భ్రష్టు పట్టించినారు, శాస్త్రాన్ని భ్రష్టత్వం పట్టించినారు. ఇట్లాంటివి కాదు ఆచరణ అంటే. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తతదేవే తరోజన స యత్ ప్రమాణం కురితే లోక స్తదను వర్తతే. నాశనమవుతున్నారు కొంతమంది. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేక, తనంతట తను తెలుసుకోలేక చాలామంది సగుణం అంటే ఏమో తెలియదు, నిర్గుణం అంటే ఏమో తెలియదు, స్వరూపం అంటే ఏమో తెలియదు. అందుకే ఇక్కడ కోవా విముక్త అంటే విషయే విరక్త అంటే విషయముల యందు వైరాగ్యం కలిగి ఉంటాడు. అయితే విషయాలు ఉండవా? విషయాలు కనిపించవా? మనుషులు కనిపించరా? కనిపిస్తారు. మనుషులతో ఎలా ఉండాలి? ఈశ్వరునితో సంబంధం చేస్తుంది. ఈశ్వరునితో కూడా కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. సర్వమునందు తననే చూస్తున్నాడు. అరే 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే అయితే జోబులో పెట్టి ఇది నా డబ్బులేననుకో, నేనే ఖర్చు పెడుతున్నాను అనుకో, ఎవరంటారండి ఆ మాట? ఎవరన్నా అనగలరా? నా డబ్బులేననుకో, నాకు ఇచ్చినాననుకో, నేను ఖర్చు పెడుతున్నాను అనుకో, నువ్వు ఖర్చు పెట్టు. ఆహా, ఏమిటండి ఆ మాటలు? అది కదా విరక్తి అంటే, వైరాగ్యం అని అంటే. చూడండి ఎట్లా ఉంది. ఇలా ఉండాలి. అది విషయముల యందు వైరాగ్యం అంటే. ఇది ఎప్పుడు వస్తుంది? ఈ స్థితి ఎప్పుడు వస్తుంది? నేను కూడా ఉండాను అని అనుకుంటే సరిపోదు. స్వరూపానుభవం, స్వరూపం అప్పుడు అక్కడ ప్రకటమవుతుందే. అక్కడ ప్రకటమవుతుండేది ఏమిటి? స్వరూపమే ప్రకటమగుచున్నది. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మస్వరూపుడు అని అన్నారు. ఎవరనింది? ఆయన మారీచుడు అని అన్నాడు, రాక్షసుడు. అంటే ఏమి? రాముడు అక్కడ ఏమిటి? అదే ఆడున్నది రాముడు కాదయ్యా. రాముడు కాదా? రాముడే. ఏమిటి అడున్నది? ఆ మనస్సు ఏమిటి? అదే ధర్మమే ఆ మనస్సు. ఆ మనస్సు ఏమిటి? ధర్మమే మనస్సు. అది రాముడు. చూడండి ఎట్లా ఉంటుందో. మన అనుష్ఠానం ఎలా ఉంటుంది? మన ఆచరణ ఎలా ఉంటుంది? జ్ఞానం అంటే, జ్ఞాని అంటే ఎట్లా ఉంటుందండి? ఎంత నక్కకు నాగలోకానికి ఎంత ఎంత తేడా ఉంటుంది చెప్పండి. అది జ్ఞానం అనంటే. అర్థమవుతుందా? అది వైరాగ్యం అనంటే. కాబట్టి జ్ఞానిగా ఉన్నటువంటి వాడికి వివేకం ఉంటుంది. స్వరూపంగా ఉంటుంది. స్వరూపంగా ఉండటంటే ఎంతసేపు కళ్ళు మూసుకుంటాడని కాదు. అదంతా ఏంది? అది కళ్ళు మూసుకొని ఉంటే ఉండడం అనేటువంటిది. కళ్ళు మూసుకొని ఉండేది అది కూడా కొంతసేపు ధ్యానం. దాని గురించి ఏమన్నా ఉండొచ్చునేమో. ఉండాలని ఏం కూడా సిద్ధాంతం లేదు. అంటే సహజావస్థకు వచ్చేస్తారు వాళ్ళు. సహజం, ఎప్పుడు సహజంగా నేను స్వరూపమే. ఇంకా దాంట్లో ఇంకా సహజం మళ్ళీ ఇంకేంది? ధ్యానం ఏంది? నేను స్వరూపమైనప్పుడు ఇంకా ధ్యానం ఏముంది? అది స్థితి. ఆ స్థితి రావాలంటే ఎట్లా ఉండాలా? ఎంత వివేకం ఉండాలా? చిన్న విషయానికి వస్తేనే మనము విచలితులు అవుతున్నామా లేదా, చలించబడిపోతున్నామా లేదా చూసుకో. మన మనస్సును ఎవరు చూడాలా? వేరే వాళ్ళ చూడాల్సిందే. ముందు ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. కాబట్టి లెక్క కట్టాల్సింది ఎవరు? నేనే లెక్క కట్టాలి. నేనే లెక్క కట్టి నేను ఎవరి కోసం మారాలా? వేరే వాళ్ళ కోసమా? వేరే వాళ్ళ కోసం నువ్వు మారద్దు నాయనా. నిన్ను ఈ సృష్టిలో రక్షించేవాడు ఎవడూ లేడు.
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం రాత్రి శ్లోకం చెప్తున్నాం. ఆ శ్లోకం గురించి ఇంకా 2-3 రోజులు పడుతుందో ఏమో నాకు తెలీదు. ఆ సమయం సందర్భాన్ని బట్టి అక్కడ ఉండే పరిస్థితిని బట్టి వస్తూ ఉంటుంది. దేవుడెవరు? నేనే బ్రహ్మస్వరూపమైనప్పుడు ఇంక దేవుడిని ఇంకేంది నేనేది ప్రార్థించేది? ఎట్లా ఉంటాడో చూడండి, ఎంత స్థితి వచ్చేస్తుంది. అలా ఉండాలి కానీ అలా కాకుండా ఎంతసేపు అయినా బయట విషయాలను పట్టించుకుంటూ ఉండేటువంటి వాడి జ్ఞానాన్ని వాడి దగ్గరికి పోయి వాడి పాదాలు పట్టుకొని ఏంటివండి ఈ సేవలు ఇట్లంతా చేయడం చాలా. ఎందుకంటే శాస్త్రమును తెలియకుండా చేసేటువంటి పద్ధతి ఇది ఒకటి. అదొకటి వారుగా పెడదాం. ఇది బ్రహ్మజ్ఞాని యొక్క స్థితి. ఇంకా రెండవ స్థితి ఏంటంటే నీ మనస్సును నీ చేత గుర్తింపచేసి ఇప్పుడు శుద్ధమైనది ఆత్మస్వరూపం, మనస్సు అశుద్ధమైన మనస్సును ఏం చేయాలి? ఇప్పుడు శుద్ధంగా చేయాలి. ఎవరు చేయాలి? ఎవడికి వాడు చేసుకోవాలి. ఎవడికి వాడు చేయాలంటే వేరే వాడు ఏమైనా చేసేదానికి వీలవుతుందా? కాదు. ఇప్పుడు ఏం చేయాలి? వాడి చేత గుర్తింపజేయాలి. వాడి చేత నా మనస్సు అశుద్ధంగా ఉందని గుర్తింపజేసి నా మనస్సును నేను మార్చుకోవాలనేటట్లుగా చేసి ఆ మనస్సులో పరివర్తన తీసుకొచ్చి వాడినే సక్రమంగా మార్గాన్ని సక్రమంగా తీసుకొస్తూ గుర్తింపజేసి వాడిలో మార్పు వచ్చేటట్లుగా చేయడం అనుందే, అది ఇంకొక విధానం. అంటే జ్ఞానులు మహర్షద్గురు మలయాళ స్వాముల వారి యొక్క సిద్ధాంతం ఇది. మలయాళ స్వాముల వారు సహజంగా సహజత్వ స్థితిని పొందినారు. అయినా చూడండి ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళు కూడా సహజత్వ స్థితిలే, అయినా వీళ్ళు ఆ సహజత్వ స్థితిలో లేరు. ఎందుకంటే లేరని వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? చిన్నగా వాళ్ళకు చెప్పి వాళ్ళలో మార్పును సక్రమంగా వాళ్ళే చేసుకుంటూ రావాలి అని సక్రమంగా చేస్తూ రావాలని మలయాళ స్వాముల వారు ఆ విధంగా ప్రబోధము చేశారు. అంటే ఆచరణ ఇప్పుడు ఏం చేయాలి? వీడు పడిపోకుండా వీడి మనస్సును వీడు గుర్తించి ఇది అశుద్ధమైనటువంటి మనస్సు, అత్యంత మలినో దేహి చాత్యంత నిర్మలం త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. కాబట్టి మనస్సు అశుద్ధమైనదే, ఆత్మస్వరూపము శుద్ధమైనదే. శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపం తెలియాలంటే ముందేం కావాలా? మనస్సు అశుద్ధంలో నుండి శుద్ధానికి రావాలి. మనస్సు శుద్ధంలోకి వస్తే అప్పుడు అది అర్థమవుతుంది. అది ఆత్మస్వరూపం ఉందా లేదా, ఆత్మస్వరూపం ఉంటే ఎట్లుంది, అదంతా ఈ మనస్సుకు ఎందుకు ఇట్లా పెట్టినారు, ఈ మనస్సు ఇట్లా ఎందుకు చేస్తూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనస్సు శుద్ధమైతే వాటన్నింటికి సమాధానాలు ఎవరు చెప్తారో నీ అంతటి నీకే తెలుస్తుంది. ప్రమాణాంతరస్య అనపేక్షత్వాత్ స్వయం ప్రమాణత్వాత్ నారద మహర్షులు వారు అన్నారు. అయ్యా ఆత్మస్వరూపం ఉందా అనంటే దానికి ఏదైనా చూపించాలని అనుకో ప్రమాణం. ఏం వేరే ప్రమాణం ఏం అవసరం లేదయ్యా, నువ్వే ప్రమాణం, నీ అంతటి నువ్వే. నీకు భగవద్గీతో లేదా ఉపనిషత్తులో లేదా శాస్త్రమో ఇంకొకటో అవంతా ప్రమాణాలు, అవి బయట ప్రమాణాలు. వీటన్నింటికంటే ప్రమాణము స్వయం ప్రమాణం, నీ అంతటి నువ్వే ప్రమాణం. ఎప్పుడు నీ మనసు శుద్ధమైతే, నీ మనసు శుద్ధం చేసుకుంటూ రా, నీకే తెలుస్తుంది. నువ్వు పైకి పోతూ ఉంటే కింద ఉండేదంతా నీకు బాగా తెలుస్తుంది. కిందనే ఉంటే అంతా ఏం కనిపిస్తుంది? నీకు కనిపిస్తుందా? నువ్వు పైకి పో. ఆ ఫ్లైట్లో కూర్చొని ఫ్లైట్లో నుంచి పోతున్నావు అనుకో పైకి, ఆ పైకి లేస్తుంది. అది లేచినప్పుడు పైకి పోతూ ఉన్నామని అనుకోండి, పైకి పోతూ ఉంటే నీకేం కనిపిస్తుంది? అక్కడ ఉండే ఇండ్లన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ గ్రామం గురించి ఒకవేళ చూడాలనంటే ఈ గ్రామంలో పెద్ద ట్యాంక్ ఉంటుంది అని అనుకోండి, వాటర్ ట్యాంక్ కట్టింటారు. సహజంగా వాటర్ ట్యాంకే పైన హైట్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కితే అప్పుడంతా ఆ గ్రామంలో ఉండేటువంతా కనిపిస్తాయి, ఏ వీధులు ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయనే విషయం.
ఇప్పుడు ఆ ట్యాంక్ కూడా కనిపించాలని అంటే, ట్యాంక్ పైన ఉండే మనిషి కూడా కనిపించాలంటే ఇంకా పైకి పో, ఇంకా పైకి పోతే అప్పుడు ఇవన్నీ బాగా తెలుస్తాయి. ఎక్కడెక్కడ ఏమేమి ఉండదు అంతా బాగా తెలుస్తుంది. అదేవిధంగానే మనస్సు శుద్ధత్వం అనేటువంటిది జరుగుతూ 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 వస్తే అప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? వేరే వాడు చెప్పేది అది తెలిసేది వానంతటి వాడికే అర్థమవుతుంది, వానంతటి వాడికే అర్థమవుతుంది. అర్థమైందా ఇది? కాబట్టి ఈ విధంగా మనంతట మనం శుద్ధం చేసుకుంటూ విషయములు యందు ఉంటూ కూడా విషయములు సత్యమైనవి కాదని శాస్త్రం చెప్తా ఉంది. అంతేకాకుండా శాస్త్రజ్ఞానము అనుభవము కలిగినటువంటి మహానుభావులందరూ కూడా అలాగే వ్యవహారం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ యొక్క ప్రమాణమును బట్టి మనము మోక్షమును పొందాలి. కాబట్టి విషయముల యందు వైరాగ్యమును కలిగి ఉండాలి అని ఇక్కడ శిష్యునికి సమాధానంగా ఆచార్యులు వారు చెప్పినారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ విచారణ ద్వారా తెలుసుకున్నాం. ఈ ప్రకారంగా మనం ముందుకు వెళితే మనకు కూడా ఆత్మస్వరూపం అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకు కూడా బాగా స్వానుభవంగా అర్థమవుతుంది. సరే, తర్వాత ఇంక వేరే విషయంలోకి మళ్ళీ మనం రేపు ఇంకా వేరే విషయంలోకి వెళ్దాం. ఇక్కడికి దీన్ని ముగిస్తున్నాం. సరే. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 హరి ఓం తత్సత్. ఇక్కడ ఒక మాట, నేనే దేవుడు బ్రహ్మము నేనే అని అన్నాం కదా. నేనే బ్రహ్మం అనే స్థితిలో ఉంటే నువ్వు బ్రహ్మంలాగా ఉండాలా. అంతేగాని ఇప్పుడు దేవునికి పూజ చేసేది, ధర్మ కార్యక్రమాలు చేసేది ఇదంతా చెప్పి నేనే బ్రహ్మమైనప్పుడు ఇవంతా ఎందుకు అని మాట్లాడితే వాళ్ళని ఏమనాలా? కాబట్టి అట్లాంటి పొరపాటు జరిగే అవకాశాలు వస్తాయి. వద్దు, దాన్ని వరగబెట్టు. మనసులో ఉంటాయి, మనకు ఉంటాయి అటువంటి. నీ మనసు ఆ భ్రమను కలిగిస్తుంది నైనా, ఆ భ్రమను ఆ మనసు కలిగిస్తుంది. దాన్ని గుర్తించి దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలా? దాంట్లో నుంచి నా మనస్సు ఇట్లా నన్నే ఈ విధంగా చేస్తూ ఉంది అని గుర్తించి ఇట్లా కాదని చెప్పి దాన్ని తీసి వాటిని పెట్టాల్సి వస్తుంది. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై, బోలో గీతా మాతాకి జై, బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం.